బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని అయితే హైకోర్టు ఆదేశించింది. అది అలాగే మరి ఎప్పుడు నిర్వహిస్తారో ఏంటి అనేది అయితే మనం ఇంకా చూడాలి. సో మరి ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ రద్దు చేయడం అయితే జరిగింది. సో జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఈ పరీక్ష ఎప్పుడు పెడతారు ఏంటి అనేది అయితే మనమైతే వేచి చూడాల్సిన పని ఉంది. సో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరీక్ష రద్దు చేయడం జరిగినట్లు తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టును అయితే అభ్యర్థులు అయితే తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించడం అయితే జరిగింది. ఈ పరీక్షను రద్దు చేయడం వల్ల వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. సో ఈ గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని అయితే హైకోర్టు ఆదేశిస్తుంది. సో చూడాలి మరి ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి అనేది అయితే మనం వేచి చూడాలి. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష అయితే మళ్ళీ వాయిదా పడినట్లు తెలుస్తుంది, రద్దయినట్లు తెలుస్తుంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? పరీక్షలో రద్దు చేస్తున్నట్టు ఈ రోజు హైకోర్టు తీర్పును వెలువరించడం జరిగింది. గతంలో కూడా పేపర్ లీకేజ్ అయిన విషయంలో గ్రూప్ 1 పరీక్షను రీకండక్ట్ కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసి మరోసారి కూడా నిర్వహించింది. అయితే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రెండోసారి నిర్వహించిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి జూన్ 11వ తేదీన ఈ గ్రూప్ 1 పరీక్షను అయితే రెండోసారి నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదు. ఏదైతే గతంలో ఇతర క్యాండిడేట్లు కానీ అభ్యర్థికి సంబంధించి ఇతర విద్యార్థులు ఎవరైనా ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామ్ సెంటర్లలో బయోమెట్రిక్ తీసుకోవడంతో పాటు క్యాండిడేట్ హాజరైన నేపథ్యంలో పరీక్ష సెంటర్ వద్ద ఫోటో కూడా తీసేది. దీనివల్ల నిజమైన క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తుందా లేదా అనేది కూడా క్లారిఫై వచ్చేది. దాంతో పాటు ఓఎంఆర్ షీట్ మీద కూడా అభ్యర్థిని గుర్తించే విధంగా కూడా సంతకాలు చేయించడము, అదేవిధంగా వేలిముద్రను తీసుకోవడం కూడా ఉండేది. అయితే రెండోసారి పరీక్ష నిర్వహించిన సందర్భంలో ఇలాంటివన్నీ కూడా టీఎస్పీఎస్సీ ఫాలో చేయలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయడం లేదు. దీనివల్ల మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం, అభ్యర్థులకు బదులుగా వేరే వాళ్ళు పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం జరిగింది. రెండోసారి నిర్వహించేటప్పుడు కూడా పారదర్శకంగా కానీ అక్యురసీగా, అంటే నిర్దిష్టంగా క్యాండిడేటే పరీక్ష రాసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానాన్ని ప్రకటించారు. తర్వాత దాదాపు 2 నెలలుగా జరుగుతున్నటువంటి వాదనల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాల్సిందిగా హైకోర్టు అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు బయోమెట్రిక్ నిర్వహించినటువంటి ఏదైతే పరీక్షకు సంబంధించి పూర్తిగా పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలంటూ హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పరీక్ష మొత్తాన్ని రద్దు చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి విభాగం అయితే ఈ కేసుని నమోదు చేసింది. ముఖ్యంగా బయోమెట్రిక్ పద్ధతిని అనుసరించలేదు, క్యాండిడేట్ ని నిర్ధారించేందుకు టీఎస్పీఎస్సీ ఎలాంటి వ్యవస్థను అయితే పటిష్టంగా అమలు చేయలేదు. దీనివల్ల నిజమైన అభ్యర్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఏఈ గాని, డిఈ గాని, దాంతో పాటు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించినటువంటి గతంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి, పేపర్ లీకేజ్ అయ్యాయి. సో పారదర్శకతకు సంబంధించి విద్యార్థులు, నిజంగా కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి బదులు వారంతా నష్టపోతారు. ఏదైతే అడ్డదారులు టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి కానీ, అటు ఎంప్లాయీలకు సంబంధించి సంబంధాలు కలిగిన వారు, పేపర్ కు సంబంధించినటువంటి, అంటే టీఎస్పీఎస్సీ ఏదైతే పేపర్ తయారు చేస్తుందో ఆ వ్యవస్థతో సంబంధాలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో, లేదా అభ్యర్థికి బదులు మరొకరితో పరీక్షలు రాయించడం ద్వారా కూడా ఇతరులు ప్రయోజనాలు పొందుతారనే విషయాలపై ఈ బయోమెట్రిక్ వ్యవస్థను అభ్యర్థిని నిర్ధారించుకునే వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి. ఇవన్నీ అమలు చేయలేదు కాబట్టి గ్రూప్ 1 పరీక్షను మొత్తంగా రద్దు చేయాలనేది. అయితే రమేష్ మరి గ్రూప్ 1 పరీక్ష రద్దయిన గ్రూప్ 1 పరీక్షను అయితే మరి మళ్ళీ ఎప్పుడు నిర్వహించాలనే ఆలోచన ఎప్పుడుంది? ఎప్పుడు నిర్వహించారు? ఇప్పటికైతే ఈ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు మాత్రం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి కూడా ఈ కాపీ అందుతుంది. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీ. వాటిని కూడా రద్దు చేయాలంటూ ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలతో పాటు యువజన సంఘాలు, పార్టీలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తంగా టీఎస్పీఎస్సీ పరీక్ష విధానాలు ఏవైతే ఉన్నాయో అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు. దాంతో పాటు టీఎస్పీఎస్సీ బోర్డు మీద కూడా
నమ్మకం లేనటువంటి దశకు టీఎస్పీఎస్సీ చేరుకున్న నేపథ్యంలో ఈ పరీక్షలను కూడా రద్దు చేయాలి, వాయిదా వేయాలి అనే డిమాండ్ కూడా కొనసాగుతుంది. అయితే ఈ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు అందిన తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డు అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే లిఖితపూర్వకమైనటువంటి కోర్టు ఆర్డర్ కాపీని టీఎస్పీఎస్సీ బోర్డుకు చేరిన తర్వాత మాత్రమే బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకైతే టీఎస్పీఎస్సీ బోర్డు అయితే ఇంకా దీనిపై స్పందించలేదు. కేవలం హైకోర్టు మాత్రమే గ్రూప్ 1 పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలంటూ మాత్రం ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. రమేష్, అయితే ఇంతకు ముందు కూడా ఒకసారి పేపర్ లీక్ అయిన కారణంగా కూడా ఒకసారి రద్దయింది, మళ్ళీ ఇప్పుడు ఈ రీజన్ అంటూ మళ్ళీ రద్దయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? గ్రూప్ 1 తో పాటు ఏఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏఈ డిఈ ఎగ్జామ్ లకు సంబంధించి కూడా పరీక్షా పేపర్లు గతంలో లీక్ అయ్యాయి. అదేవిధంగా గ్రూప్ 1 పేపర్ కూడా కేవలం ఇద్దరి వద్దనే ఆగిపోతుందా అంటూ స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు. అయితే టీఎస్పీఎస్సీ బోర్డులో పనిచేసేటువంటి ఉన్నత స్థాయి అధికారుల సెక్షన్ల నుంచి ఈ పేపర్ లీక్ అయింది అనేది మాత్రం ఇక్కడ మర్చిపోయినటువంటి విషయం. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బోర్డు రాష్ట్రం స్థాయిలో పెద్ద ఒక ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇందులోనే లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షా పేపర్లు అయితే లీక్ అవుతున్న పరిస్థితి. అంటే ఏదో థర్డ్ పర్సన్ ద్వారా పరీక్షా సెంటర్లలో అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు మరొకరు అయితే ఇక్కడ పేపర్లు అయితే లీక్ చేయడం లేదు. డైరెక్ట్ గా టీఎస్పీఎస్సీ బోర్డు నుంచే బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి సెక్షన్ల నుంచి గ్రూప్ 1 పేపర్ అయితే బయటకు పోయింది. అదేవిధంగా ఏఈడికి సంబంధించిన పేపర్లు కూడా బయటకు పోయింది. అంటే ఈ వ్యవస్థలోనే టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి పారదర్శకత కానీ వారి సమర్థతకు సంబంధించినటువంటి ఈ ప్రశ్నించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే గ్రూప్ 1 అనేది దాదాపు వాళ్ళకు ప్రమోషన్ లో ఐఏఎస్ హోదా కూడా వస్తుంది. అలాంటి వారికి సంబంధించినటువంటి ఒక ఉన్నత స్థాయి క్యాడర్లకు సంబంధించినటువంటి పేపర్ నే 2 సార్లు కూడా పటిష్టంగా నిర్వహించలేకపోతుంది టీఎస్పీఎస్సీ. ఇది స్వయంగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి పదవులకు సంబంధించినటువంటి బోర్డులో ఉన్నత స్థాయి పదవులు ఎవరైతే ఉన్నారో వారి సెక్షన్ల నుంచి మాత్రమే ఈ పేపర్ లీక్ అవ్వడం అనేది రాష్ట్రంలో ఒక సంచలన విషయంగా కూడా మారిపోయింది. పదే పటిష్టమైనటువంటి వ్యవస్థ కానీ అభ్యర్థులకు సంబంధించి పరీక్షలు కూడా సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏదైతే అంతర్గతంగా తయారు చేసేటువంటి ప్రశ్నపత్రాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ బోర్డు పర్యవేక్షణలో బోర్డు సభ్యులు చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసేటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా పేపర్ బయటకు వచ్చి దాన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా చేతులు మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ మొదటి విడత నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ దాదాపు 10ల సంఖ్యలో వారికి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా కొత్త క్యాండిడేట్ దొరికిన ప్రతిసారి కూడా ఎన్ని లక్షలు చేతులు మారాయని కూడా తెలుస్తుంది. దాదాపు 10 నుంచి 20 లక్షలకు ఒక్కో పేపర్ ని అమ్ముకున్నట్టుగా కూడా గ్రూప్ 1 పేపర్ సంబంధించి కూడా తెలుస్తుంది. మొత్తంగా టీఎస్పీఎస్సీ బోర్డు సమర్థతను అయితే ఇది ప్రశ్నించే అంశంగా కూడా తేలుతుంది. ఇప్పటికీ 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయడంతో పాటు స్వయంగా హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 2వ నిర్వహించినటువంటి పరీక్షను కూడా రద్దు చేయాలంట. కానీ ఇక్కడ టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షకు సంబంధించి రద్దు చేస్తూ వెళ్ళినప్పటికీ నిజంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారికి సంబంధించి కుటుంబాలను వదిలి జిల్లాల నుంచి రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి కోచింగ్ సెంటర్ల వెంట లైబ్రరీలకు స్టడీ రూమ్స్ కు సంబంధించి అనేక డబ్బులు ఖర్చులు పెట్టి అప్పులు చేస్తూ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ నిజంగా కష్టపడి చదువుతున్నటువంటి అభ్యర్థులు మాత్రం ఈ టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వాహకం కారణంగా మాత్రం అభ్యర్థులు పదే నష్టపోవాల్సి వస్తుంది. గతంలో గ్రూప్ 1 పరీక్షలు కూడా ఇప్పుడు 2 ప్యాటర్లు చూస్తే కనుక గ్రూప్ 1 మొదటి దశలో రాసిన దాంట్లో 2వసారికి వచ్చేసరికి అప్లికేషన్ చేసిన వాళ్ళలో 30% క్యాండిడేట్ ఎగ్జామ్ రాయలేదు కేవలం. ఎందుకంటే గ్రూప్ 1 మొదటి పరీక్ష రాసినప్పుడే వాటికి సంబంధించినటువంటి డైరెక్ట్ బోర్డు నుంచే పేపర్ బయటకు వెళ్ళినప్పుడు మనం రాయడంలో అసలు అర్థమే లేదనే ఒక మైండ్ సెట్ లోకి ఒక ఏమంటారు ఒక నిస్పృహలోకి వాళ్ళు అంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు విద్యార్థులు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దాంతో పాటు కుటుంబాలను వదిలేసి అప్పులు చేసుకుంటూ ఇక్కడ లేదా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ విద్యార్థులు చేస్తూ చదువుకుంటున్నటువంటి వారు మాత్రం ఈ టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వాహకంగా మాత్రం తప్పడం లేదు. అయితే రమేష్, అయితే హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఎలా ఓఎంఆర్ షీట్ ఎలా ఇచ్చారు అసలు?
యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎగ్జామ్ సంబంధించి క్యాండిడేట్ అంత లోపలికి వచ్చే ముందట ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుందో సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ కు రాగానే గతంలో హాల్ టికెట్ కోసం ఇచ్చినటువంటి ఫోటోలు అదేవిధంగా బయోమెట్రిక్ సంబంధించి నిర్ధారించుకునేందుకు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. అందులో నిర్ధారించుకునేందుకు క్యాండిడేట్ లోపలికి రాగానే వేలి ముద్రలు తీసుకోవడంతో పాటు ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఫస్ట్ టైం గ్రూప్ 1 పరీక్ష రాసినప్పుడు మొదటి లైన్ లో హాల్ టికెట్ నెంబర్ అయితే ప్రింటెడ్ గా వస్తే దాన్ని చూసుకుంటూ కింద క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఏంటి, క్యాండిడేట్ స్వయంగా హాల్ టికెట్ నెంబర్ పెన్ తో రాయాల్సి వస్తుంది. పెన్ తో రాయడంతో పాటు బబ్లింగ్ చేయాలి. అంటే ఈ విషయం ఏంటంటే ఎంటీ ఓఎంఆర్ సీట్ ఉండడం వల్ల ఏ హాల్ టికెట్ నెంబర్ అయినా అక్కడ రాసేందుకు అవకాశం ఉంటుంది. సో దాని వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఒక క్యాండిడేట్ బదులు ఇంకెక్కడ రాయొచ్చు, లేదా ఒకే ఎగ్జామ్ సంబంధించి ఇద్దరు క్యాండిడేట్ రాయొచ్చు, ఒకే క్యాండిడేట్ సంబంధించి, లేదా ఓఎంఆర్ సీట్ మొత్తంగా బయటికి తీసుకెళ్లి తనకు కావాల్సినటువంటి ఎవరైనా వ్యక్తి ఒకవేళ అట్లాంటి చేసి ఉంటే కనుక క్యాండిడేట్ ని స్వయంగా బయటకు తీసుకెళ్లి తనకు వచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ని రాసుకొని, అంటే ఎవరైతే అవసరం ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ ని రాసుకోవడానికి అవకాశం ఉండేది. సో ఇందువల్ల ఏంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎవరికైతే వ్యవస్థను మోసం చేయాలనుకున్న వారికి ఇక్కడ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. కాబట్టి గతంలో మాదిరిగా హాల్ టికెట్ నెంబర్ ని ప్రింటెడ్ గా బోర్డు నుంచి డైరెక్ట్ గా ప్రింట్ చేసి పంపిస్తే ఇంకొక వ్యక్తి దాన్ని రాసేందుకు అవకాశం లేదు. హాల్ టికెట్ నెంబర్ ని కూడా మార్చుకునేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఇట్లాంటి బయోమెట్రిక్ సిస్టమ్ లోపలికి పోయిన తర్వాత ఏలిముద్రను కూడా గతంలో గ్రూప్ 1 ని ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు వేలిముద్ర కూడా తీసుకునేవారు, ఐరిస్ తీసుకునేవారు, అదేవిధంగా క్యాండిడేట్ ఫోటో తీసుకునేవారు, సైన్స్ తీసుకునేవారు, సిగ్నేచర్స్ కూడా తీసుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా రెండోసారి నిర్వహించినప్పుడు ఇవన్నీ తీసుకోలేదు. దీన్ని కూడా గతంలో రాజకీయ పార్టీలు కూడా విమర్శించాయి, విద్యా సంఘాలు కూడా విమర్శించాయి. రైట్ థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దయింది. జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దయింది. జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. అయితే బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. చూసారు కదండి, గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. గతంలో కూడా పేపర్ లీక్ అవడంతో అప్పుడు రద్దయింది, మళ్ళీ ఇప్పుడు కూడా రద్దు చేయడం వల్ల అసలు అభ్యర్థులు చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీరు ఏమంటారు? అంటే చాలా స్పష్టంగా మొదటిసారి గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు, ఆ రోజు కూడా పేపర్ లీకేజ్ అయినప్పుడు, సెకండ్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేసి సరైన విధి విధానాలతోటి బయోమెట్రిక్ ని అమలు చేస్తూ విద్యార్థులకి నమ్మకం కల్పించే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి అనేక సందర్భాలలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మీడియా ముఖంలో ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియజేసినప్పటికీ కూడా ఏదైతే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకుండా మళ్ళా అవకతవకలు చేసే విధంగా, దానితో పాటు ఏదైతే సంఖ్య ఉందో మొదట్లో ఒక లెక్క చూపించి దాని తర్వాత 350 మంది అడిషనల్ గా నెక్స్ట్ డే దాని డేటా మార్చి ఇవి కొన్ని అవకతవకలు జరిగినాయనే ఉద్దేశంతో ఆస్పిరెంట్స్ లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంటే ఆ పూర్తి ఆధారాలతోటి ఏదైతే హైకోర్టుని ఆస్పిరెంట్స్ తోటి ఎంఎస్ఓ సాయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఎగ్జామ్స్ సరైన విద్యార్థులకు కాకుండా మళ్ళీ ఈ రకంగా అంటే అవకతవకలు జరిగి ఎవరైతే అర్హులకు కాకుండా ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పని కోర్టు కూడా నిరుద్యోగుల పక్షాన నిలుచుకొని ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది.
అయితే వెంకట్ గారు హాల్ టికెట్ నెంబర్ ఇవ్వకుండా అసలు ఎంతవరకు ఓఎంఆర్ షీట్ ఎలా ఇస్తారు అసలు? ఇప్పుడు దాని గురించే కదా ఇప్పుడు ఫస్ట్ టైం కూడా ఆ రకంగా అవకతవకలు జరిగినప్పుడు పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కానీ ఆ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా కేవలం నామమాత్రంగా మళ్ళీ తూతూ మంత్రంగా హాల్ టికెట్ నెంబర్ లేకుండా బార్ కోడ్ లేకుండా కావాలని చెప్పి బయోమెట్రిక్ అమలు చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసేసరికి మళ్ళీ చాలా స్పష్టంగా అర్థమైంది అంటే మళ్ళీ అవకతవకలు జరిగినాయి అని చెప్పని. సో దానికి ఉద్దేశించే ఇన్ని రోజులు ఏదైతే వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఆ ఆశలతోటి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అర్హులైన విద్యార్థులకు కాకుండా మళ్ళీ ఈ రకంగా ఎగ్జామ్లు అమ్ముకునే ప్రయత్నం చేసినట్టు చాలా స్పష్టంగా కనబడ్డది అక్కడ అంటే మళ్ళీ అవకతవకలు జరిగినాయి అని చెప్పని. సో దానికి ఉద్దేశించే పిటిషనర్స్ అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఒక విజ్ఞప్తి మేరకే కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా అర్హులైన నిరుద్యోగులకి ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన నోటిఫికేషన్ లో పెట్టిన పాయింట్స్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా కోర్టు కూడా దాన్ని బేస్ చేసుకొని నిరుద్యోగుల పక్షాన కోర్టు కూడా ఇవాళ తీర్పు ఇచ్చింది. వెంకట్ గారు అసలు బయోమెట్రిక్ వివరాలు ఏవి తీసుకోకుండా ఎలా కండక్ట్ చేయాలని అనుకుంది అసలు? ఇప్పుడు దాని గురించే కదా అందులోనే చాలా అంతర్గత లోపాలు ఉన్నాయి. అంటే బయోమెట్రిక్ విధానాన్ని తీసుకోకపోతే అసలు సరైన వ్యక్తి ఎగ్జామినేషన్ రాయనీకి వచ్చిందా, దానితో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సిగ్నేచర్ కూడా అంటే ఓఎంఆర్ షీట్ పైన సిగ్నేచర్ అక్కడ పెట్టిన సిగ్నేచర్ కూడా చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. అంటే చాలా మార్పులు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ప్లేస్ లో ఇంకొక వ్యక్తి ఎగ్జామ్ వచ్చి రాసే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా రుజువులు ఉంటాయి. ఇవన్నీ కోర్టుకి సమర్పించిన తర్వాతనే కోర్టు మళ్ళీ దీంట్లో అవకతవకలు జరిగినని భావించే ఈ యొక్క ఎగ్జామ్ ని రద్దు చేయడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ వెంకట్ గారు.